అంటే గుడ్ క్యాన్సర్స్ వర్స్ట్ క్యాన్సర్స్ అని కూడా చెప్తుంటారు. అంటే ఏంటి అంటే గుడ్ క్యాన్సర్ అంటే ఎర్లీ స్టేజ్లో దానికి ప్రివెన్షన్ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ యూజువల్లీ తగ్గిపోతాయి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ మెజారిటీ గుడ్ క్యాన్సర్సే, బ్యాడ్ చాలా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ గుడ్ క్యాన్సర్. ఈవెన్ అడల్ట్ క్యాన్సర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మేడం చెప్పిన సర్వైకల్ క్యాన్సర్ గుడ్ క్యాన్సర్ కానీ తొందరగా పట్టుకుంటే, బ్రెస్ట్ క్యాన్సర్ గుడ్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ మంచి క్యాన్సర్. సో ఇట్లాంటివి మనం వైద్యం చేస్తే ఏదైతే పూర్తిగా నయమైపోయే అవకాశాలు ఉందో అవన్నీ మంచి క్యాన్సర్లు. మన అదృష్టం ఏంటంటే పూర్తిగా నయమైపోయే క్యాన్సర్లు మనం నివారించవచ్చు, తొందరగా కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా తగ్గించవచ్చు, దాన్ని మనం తొందరగా కనిపెట్టవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ మనం నివారించవచ్చు, ఒక వ్యాక్సిన్ ఉంది, ప్యాప్స్మియర్ ఉంది. సో మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మీరు తొందరగా తెలుసుకోండి, మీకు ఒక అవకాశం ఉంది, మనం అవకాశాన్ని వాడుకోవాలి. అవకాశాన్ని వాడుకోకుండా వదిలేస్తే మనం చేయి దాటిపోతుంది, అది మనం చేసుకున్న తప్పిదం అది. సో మనకి ఏదైతే కామన్ క్యాన్సర్స్ ఏవైతే పూర్తిగా తగ్గించవచ్చో అవి పూర్తిగా ముందే కనిపెట్టవచ్చు. ఇన్వైట్ మనకి నివారణ పద్ధతులు కూడా ఉన్నాయి.